ఓటమి అంచునా నిలిచిన మ్యాచ్లో భారత యువ జట్లు అద్భుతమైన పునరాగమనం చేసింది. మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్తో 5 వికెట్లు పడగొట్టడంతో ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఆఖరి రోజు ఆట ప్రారంభమయ్యేసరికి ఇంగ్లాండ్ విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే అవసరం కాగా చేతిలో 4 వికెట్లున్నాయి. దీంతో ఇంగ్లాండ్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలో భారత బౌలర్లు అసాధారణ పట్టుదలతో ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. ఉదయం సెషన్లో సిరాజ్ తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముందుగా జెమీ స్మిత్ను అవుట్ చేసిన సిరాజ్ ఆ కాసేపటికే జెమీ ఓవర్టన్ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ వంతు వచ్చింది. గంటకు 141 కిలోమీటర్ల వేగంతో అతను సంధించిన ఒక కళ్ళు చెదిరే యార్కర్కు జో స్టంగ్ మిడిల్ స్టంప్ గాల్లోకి లేచింది. దీంతో భారత శిబిరంలో సంబరాలు అంబరనంటాయి. సులభంగా గెలుస్తుందనుకున్న ఇంగ్లాండ్ 347/6 నుండి 354/9కి కుప్పకూలింది. విజయానికి ఇంకా 20 పరుగులు అవసరమైన దశలో భుజానికి గాయమైన క్రిస్ వోక్స్ పట్టుదలతో క్రీజులోకి వచ్చాడు. అయితే చివరి వికెట్ను కూడా సిరాజ్ పడగొట్టాడు. గస్ ఆట్కిన్సన్ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి కీపర్ ధ్రువ్ జురెల్ చేతుల్లో పడడంతో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. సిరాజ్ మొత్తం 5 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో రాణించాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224, రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ సెంచరీతో 396 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 247, రెండో ఇన్నింగ్స్లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకపోయినా యువ జట్టు సాధించిన ఈ విజయం సిరీస్కే హైలైట్గా నిలిచింది. నిన్న 4వ రోజు ఆటలో బ్రూక్స్ క్యాచ్ వదిలి టీమిండియా పాలిట విలన్ అనిపించుకున్న సిరాజ్ ఇవాళ 5వ రోజు ఆటలో నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ను కుప్పకూల్చి హీరో అవడం విశేషం.